నేను వ్యాపారంలో, ఉద్యోగంలో, నా పనిలో, నేను చేస్తున్న ప్రతి ఒక్క వర్క్లో నష్టపోతున్నానంటే కేవలం నీ ప్రేమని దొంగలిస్తున్నానయ్యా. అయ్యా, నేను నీకు దూరంగా ఉంటున్నానయ్యా. నీ పనులు ఎన్ని కడిగేస్తున్నానయ్యా. ఈ లోక సరమైన శ్రమ పనులకి, వ్యసనాలకి బానిస అయిపోతున్నానయ్యా. నీ వైపు చూడలేకపోతున్నానయ్యా. నా దేవా, నా దేవా, ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. వాక్యం ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా నాతో మాట్లాడవేస్తాయా. నేను వెనక్కి తిరిగి చూడనయ్యా, వెనకడిగి వేయనయ్యా. ఈరోజు నువ్వు నాతో మాట్లాడతావని నేను పరిగెత్తుకుంటూ వచ్చానయ్యా. నీ పనులకి దూరం అవ్వకూడదయ్యా. అయ్యా, వినుకుల విశాలత కలగ చేయగలవాడు యెహోవాయే అని చదివిస్తున్నావయ్యా. నీ ప్రేమ గొప్పదేస్తాయా. నీ ప్రేమకి సాటి ఎవరేస్తాయా. అయ్యా, నీ సేవలో ఇంకా మేము ముందడిగేయాలయ్యా. నా కుటుంబం అంతా కలిసి నిన్ను ఆరాధించాలయ్యా. మేము ఆశ్చర్యతో నిన్ను గనపరచాలయ్యా. ఈ లోకముకి వెలుతరముగా ఉండవచ్చాయా. నీ నామానికి మహిమ కలుగునుగా. ప్రభువా, మేము ఒక్కరున్నా, ఎదురున్నా, ముగ్గురిగా ఉన్నా నీ సేవలో విసంగా పరిగెత్తే కృప మీరు మాకు ఇచ్చుదురుగాక. అలసిపోక పరిగెత్తుదురుగాక. అలసిదనేది లేకుండా నీ సేవలో మేము పరిగెత్తుదురుగాక. ఈ కృప మాది సంగమ లేని గ్రామము, సువార్త అందరి గ్రామం ఉండకూడదయ్యా. నీ సేవలో మేము ముందుకు సాగాలయ్యా. నీ పనిలో మేము ముందుకు సాగాలయ్యా. ప్రభువా, యేసు పిలుస్తున్నాడు స్వస్థత సేవలో. ఎంతనైతే స్వస్థత పొందారో ప్రతి కుటుంబం పట్టవద్దురుగాక. యేసు పిలుస్తున్నాడు స్వస్థత సేవలో. ఎంతనైతే రక్షణలోకి వచ్చారో ప్రతి కుటుంబం వర్ధిల్లవద్దురుగాక. వారికున్న ఆర్థిక ఇబ్బందులు కొట్టివేయవద్దురుగాక. వారికున్న పరిణతులు కొట్టివేయవద్దురుగాక. వారి మేలులతో నింపవద్దురుగాక. ఈ బెతెస్దాని కోనేటిలో ఎవరైతే దిగారో ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగునుగాక. అయ్యా, ప్రతిరోజు అందరూ స్వస్థపడుతున్నారు. నీవెందుకు స్వస్థపడతలేదంటే, అయ్యా నన్ను దింపేవారు ఎవరు లేరయ్యా అని అడిగాడు కదయ్యా. నీకు స్తోత్రాలు. విశ్వాసాన్ని బట్టి నీవే తనని దింపేవు, స్వస్థత పరిచవయ్యా. ఇక్కడున్న ఈ కోనేటిలో ఉన్న ప్రతి పంట హృదయాలు బద్దలు ఉదురుగాక. కఠినమైన హృదయములు కదిలించబడుదురుగాక. పీడిపడిన హృదయాలు దున్నబడుదురుగాక. రాతి గుండె తీసి మాంసము గుండె అమర్చబడుదురుగాక. నా ప్రభు కొరకు నీ జీవించాలని ఈరోజు ప్రతి స్త్రీ పురుషుడు తీర్మానము కలిగి ముందడుగు వేస్తుందిరుగాక. నీ చిత్తమైతే మొదటి వారంలో నీ బలలో ప్రతి ఒక్కరు పాలు పొందులు అవ్వుదురుగాక. వారికున్న ఇబ్బందులన్నీ తొలగిపోదురుగాక. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు నాశనం దీవించి, అయ్యా ఇదిగోనైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, నేను రాసురాలుంటిది మట్టిది మీరు మాట్లాడండి. వారమంతా కష్టపడేసిన కానుక దీవించి అది 100, 20, 30 పనిచేసి సాధించండి. అలాగే ప్రభా, రేపు రాత్రి మేము ఏలూరు ప్రాంగణానికి ఆల్ నైట్ ఆరాధనకు వెళుతూ ఉండగా నీ కృప అక్కడ అనుగ్రహించబడుదురుగాక. అయ్యా, అక్కడ అనేకమైన ఆత్మలు రక్షించబడుదురుగాక. అక్కడ స్థలాన్ని సిద్ధపడుతూ కలుగునుగాక. మీ కార్యములు జరుగునుగాక. అయ్యా, రేపు దినాన మేము వెలిచి ఉండగా అనేకమైన ఆత్మలు మాతో కూడా మీరు నడిపించుదురుగాక. అటు కృప మాకు దయచేయండి ప్రభా. మీ మనసులు పోకుండా, కృంగిపోకుండా, అయా ఇదిగో ఒక ఆత్మ కోసం పరిగెత్తే శ్రమ పడే కృప మీరు మాకు ఇచ్చుదురుగాక. ఎక్కడ మేము సోలిపోకుండా, కోల్పోకుండా నీ సేవ పరిచర్యలు ముందడిగేసే భాగ్యం మాకు దయచేయమని. అలాగే గర్భిణీలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, అయా సంటి బిడ్డలు ఉన్నారు, యమునులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ప్రతి ఒక్కరి పేరు ఆస్తులు దీవించి మైపరిచి, అలాగే వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. వారికి ధనము లేక కృపకొచ్చున్నారు. వారిని కూడా దీవించి మైపరిచి ప్రతి కుటుంబాన్ని పాదం సంధి పెడుతూ ప్రతికరించమని నజరుడని నాదు పెట్టని వీడుకున్నాము తండ్రి. ప్రవేశరక్తమేజ్యం, సిలువరక్తమేజ్యం, అపవాదికి రక్త ప్రవేశరక్త సంభవరక్త నిజం కలుగునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ హిందువులనుగా క్రైస్తవులనుగా ప్రతి కుటుంబానికి సదా మీరు తోడై
హల్లెలూయా 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 హల్లెలూయా